హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఒకవేళ మీరు పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే, ఎస్పెషల్లీ సుజ్లాన్, యెస్బ్యాంక్ లేదా వోడాఫోన్ ఐడియా లాంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఆ స్టాక్స్లో ఉన్న మేజర్ రిస్క్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఇలాంటి పెన్నీ స్టాక్స్ వెనకాల ఉన్న ఒక కామన్ స్టోరీని నేను మీకు ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి పెట్రోల్ అండ్ డీజిల్ ఫ్యూచర్లో ఎక్కువగా యూజ్ చేయరు, ఎందుకంటే పొల్యూషన్ తగ్గించడం కోసం. అందుకని ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేస్తారు ఉంటారు కదా. అందుకని ఒక అగర్వాల్ అనే ఒక వ్యక్తి ఎలక్ట్రిక్ వెహికల్ స్టేషన్స్ ని ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు అని అనుకుందాం. సో తను నమ్మింది ఏంటి అంటే, ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది చాలా పెరుగుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్ స్టేషన్స్ కి వచ్చి రీఛార్జ్ చేసుకుంటున్నప్పుడు దీని నుంచి మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. సో ఇలా కన్విన్స్ చేస్తూ న్యూ ఇన్వెస్టర్స్ ని అక్యుములేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే వాళ్ళు ఒకసారి కంపెనీ ఒక రేంజ్ కి వెళ్ళిన తర్వాత దాన్ని ఐపీఓ లిస్ట్ చేసి స్టాక్ మార్కెట్ ద్వారా ఆ కంపెనీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా చేంజ్ చేస్తారు. సో ఇది నెక్స్ట్ జనరేషన్ కంపెనీ, ఫ్యూచర్ కంపెనీ అన్న ఉద్దేశంతో ఒక బూమింగ్ స్టాక్ లాగా కంటిన్యూస్ గా ఈ షేర్ ప్రైజెస్ ఐపీఓలో లిస్ట్ అయిన తర్వాత పెరుగుతూ ఉంటాయి. ఆ కంపెనీ కంటిన్యూస్ గా ఎప్పుడైతే ప్రాఫిట్స్ ఇవ్వడం స్టార్ట్ అవుతుందో, ఆబ్వియస్ గా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇచ్చి హెవీ గ్రోత్ తో షేర్ ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక పర్టికులర్ ఇయర్ లో ఈ కంపెనీ లాసెస్ లోకి వెళ్ళింది. సో ఇమీడియట్ గా ఏమనిపిస్తుంది మనకి, ఓకే నో ప్రాబ్లం, జనరల్ గా ఏ కంపెనీ అయినా సరే అప్పుడప్పుడు లాసెస్ లోకి వెళ్ళొచ్చు కాబట్టి దట్స్ ఓకే. బట్ ఒకవేళ ఈ లాసెస్ అనేవి కంటిన్యూ అయ్యాయి అనుకోండి, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కూడా లాసెస్ వస్తే అలాంటప్పుడు మరి ఎవరు నష్టపోతారు? సో ఎవరు నష్టపోతారు అని మనం ఆలోచించినప్పుడు కంపెనీ ఓనర్ నష్టపోతాడు అని అనుకుంటే, యాక్చువల్ గా ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేశారో, లెటస్ సే అగర్వాల్ అనే పర్సన్, వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకున్న సీఈఓ పోస్ట్ లో లేకపోతే చైర్మన్ పోస్ట్ లో శాలరీ తీసుకుంటూ ఉంటారు. కంపెనీ లాసెస్ లో ఉంది కదా అని వాళ్ళు శాలరీ తీసుకోకుండా ఉండరు కదా. ఎంతో కొంత అమౌంట్ అయితే వాళ్ళు వెనక్కి తీసుకుంటారు, అది కూడా వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్. బట్ ఆబ్వియస్ గా ఈ కంపెనీ వల్ల నష్టపోయేది ఎవరు అంటే ఇన్వెస్టర్సే. ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ ని చాలా హై లెవెల్లో బై చేయడం వల్ల ఎప్పుడైతే ఈ కంపెనీ కంటిన్యూస్ లాసెస్ ఇస్తుందో అలాంటప్పుడు షేర్ ప్రైజెస్ కొలాప్స్ అవుతాయి. కొన్నిసార్లు ఇన్వెస్టర్స్ 80%, 90% ఆఫ్ ది క్యాపిటల్ కూడా వాళ్ళు లూజ్ అవుతూ ఉంటారు. ఈ షేర్స్ పెన్నీ షేర్స్ గా కన్వర్ట్ అయిపోతాయి. ఇలాంటి పెన్నీ స్టాక్స్ గా కన్వర్ట్ అయ్యి షేర్ ప్రైజెస్ 5 రూపీస్, 10 రూపీస్, 15, 20 రూపీస్ రేంజ్ లో ట్రేడ్ అవుతున్నప్పుడు ఈ కంపెనీ ఇంకా గ్రో అవ్వదు అన్న ఉద్దేశంతో ఓల్డ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోయి వేరే ఇన్వెస్ట్మెంట్ కి సెర్చ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పటికప్పుడు ఈ కంపెనీలో న్యూ ఇన్వెస్టర్స్ వస్తూనే ఉంటారు, ఎందుకంటే ఇది ఒక పెన్నీ షేర్. ఎప్పుడైనా ఈ షేర్ ప్రైజెస్ డబుల్ కానీ ట్రిపుల్ కానీ అవుతాయేమో, అండ్ అలా అయినప్పుడు మనం అమ్ముదాము అన్న ఉద్దేశంతో బై చేస్తూ ఉంటారు. అండ్ అలా బై చేయడానికి కొన్నిసార్లు న్యూస్ హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే యాక్చువల్ గా ఈ లాసెస్ లో ఉన్న కంపెనీని గవర్నమెంట్ ఏదో ఒక డెప్ట్ రిజల్యూషన్ స్కీమ్ లోనో, లేకపోతే వేరే కంపెనీని ఎక్విజిషన్ చేసుకునేలాగానో, లేదా సీఈఓ చేంజ్, లేదా సడన్ గా ఒక ఇయర్ సర్ప్రైజ్ ప్రాఫిట్ వస్తుంది, కాకపోతే సేల్స్ ఏం పెరగవు బట్ సర్ప్రైజ్ ప్రాఫిట్ వస్తుంది. ఇలాంటి ఏదో ఒక చిన్న పాజిటివ్ న్యూస్ చూడగానే పెన్నీ షేర్ అయిన ఈ కంపెనీ మల్టిపుల్ రిటర్న్స్ ఇస్తుంది, 10 times, 50 times అని చెప్పి రకరకాల న్యూస్ లో మనకు వస్తూ ఉంటుంది. సో ఈ కంపెనీకి మనం సెకండ్ ఛాన్స్ అనుకుని చాలా మంది కొత్త ఇన్వెస్టర్స్ ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఓల్డ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఈ కంపెనీలో దెబ్బతిన్నారో, మోస్ట్లీ 90 to 95% ఆఫ్ ద పీపుల్ ఈ షేర్ వైపు కూడా చూడరు. కానీ ఈ సెకండ్ ఛాన్స్ ఇద్దాం అనుకున్న న్యూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనడం స్టార్ట్ చేసిన తర్వాత షేర్ ప్రైజెస్ షూటప్ అయిపోతాయి. డైలీ అప్పర్ సర్క్యూట్స్ లో లాక్ అవుతూ మేబీ ఒక 5 రూపీస్ ఉన్న షేర్ 25 రూపీస్ దాకా 5 times పెరిగింది అని అనుకుందాం. బట్ యాక్చువల్ గా మనం ఇక్కడ ఆలోచించాల్సింది షేర్ ప్రైస్ ఇంకా ఎంత పెరుగుతుంది అనేది కాదు. యాక్చువల్ గా అసలు ఈ బిజినెస్ ని అగర్వాల్ అనే పర్సన్ ఎలా రన్ చేస్తారు? ఈ కంపెనీకి ప్రాఫిట్స్ ఉన్నాయా? లేవు. సరే, ఈ కంపెనీకి ఏమైనా ఫ్రీ క్యాష్ ఉందా, రిజర్వ్స్ ఉన్నాయా అంటే లేవు. మరి ఈ కంపెనీని ఎలా రన్ చేస్తారు? ఖచ్చితంగా ఒక బిజినెస్ రన్ చేసేటప్పుడు ఏదైనా ప్రొడ్యూస్ చేయాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి. మరి క్యాష్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఖచ్చితంగా ఒకటే ఒక ఆప్షన్ ఉంది, మళ్ళీ అప్పు తీసుకురావాలి. సో ఎప్పుడైతే ఇలాంటి కంపెనీస్ మళ్ళీ అప్పు తీసుకోవడానికి ఒక బ్యాంకర్ దగ్గరికి వెళ్తారో, ఆ బ్యాంకర్ వీళ్ళని అనాలిసిస్ చేసి, మీది లాస్ మేకింగ్ కంపెనీ కదా, మరి మీరు ఇంట్రెస్ట్ ఎలా పే చేయగలుగుతారు? సో ఇందులో మాకు రిస్క్ ఉంది మీకు లోన్ ఇవ్వడంలో, అందుకని మీరు హై ఇంట్రెస్ట్ రేట్ పే చేయాలి అంటారు. సరే, ఫైనల్ గా మనకి డెప్ట్ అయితే వస్తుంది కదా అని చెప్పి ఈ కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి. కానీ ఇక్కడ నుంచే ఒక మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే, ఇప్పుడు హై ఇంట్రెస్ట్ రేట్స్ పే చేయాలి కదా, ఆల్రెడీ లాస్ మేకింగ్ ప్లస్ హై ఇంట్రెస్ట్, సో డబల్ లాస్ తో ఈ కంపెనీ ఇంకా ప్రాబ్లమేటిక్ స్టేజ్ లోకి వెళ్తుంది. కానీ షేర్ ప్రైజెస్ మాత్రం పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మార్కెట్లో ఎప్పటికప్పుడు వచ్చే న్యూస్ ఎలా ఉంటుంది అంటే, ఈ లాస్ మేకింగ్ కంపెనీకి గవర్నమెంట్
డెప్ట్ రీస్ట్రక్చరింగ్ చేస్తుంది, లేదా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇస్తుంది, వీళ్ళకి ఒక కొత్త బ్యాంక్ లోన్ వచ్చింది అని న్యూస్ మనకి పాజిటివ్గా కనపడుతుంది. యాక్చువల్గా అప్పు తీసుకోవడం అనేది పాజిటివ్ థింగ్ కాదు, నెగిటివ్ థింగ్. అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఎందుకు ఇస్తుంది అంటే ఈ లాస్ మేకింగ్ కంపెనీ అయినా సరే వీళ్ళు కొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, లేదా వీళ్ళ దగ్గర కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్ట్గా పడిపోతుంది అని చెప్పి గవర్నమెంట్ జస్ట్ దాన్ని రన్ అయ్యేలాగా, అంటే కంప్లీట్గా కొలాప్స్ అవ్వకుండా జస్ట్ సర్వైవ్ అవ్వు అన్న దానికోసం ఇనిషియేటివ్స్ ఇస్తుందన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న న్యూసెస్ విచ్ ఆర్ యాక్చువల్లీ నెగిటివ్, కానీ దాన్ని ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ కొంచెం ఎగ్జాగరేట్ చేసి పాజిటివ్గా చూపిస్తాయో అప్పుడు న్యూ ఇన్వెస్టర్స్ ఇది ఈ కంపెనీకి సెకండ్ ఛాన్స్, ఇక్కడ నుంచి మల్టీ బ్యాగర్ అవుతుంది అన్న ఉద్దేశంతో బై చేస్తూ ఉంటారు. కానీ ఓవరాల్గా ఈ షేర్ ప్రైజెస్ ఎప్పుడైతే మనకు ఒక లెవెల్కి పెరిగాయో అక్కడ నుంచి కంటిన్యూస్గా పడిపోతూ ఉంటాయి. మేబీ ఆ స్టాక్ 25 దాకా రీచ్ అయిన తర్వాత పడిపోతూ మళ్ళీ ఒక 4-5 ఇయర్స్లో 5 రూపీస్కి వస్తుంది. అందులో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అందరూ కూడా 70-80% ఆఫ్ ద క్యాపిటల్ మళ్ళీ లూజ్ అవుతారు. సో ఇలా నేను చార్టింగ్లో ఒక కోడ్ రాశాను. 12 సంవత్సరాల క్రితం 50 రూపాయల కంటే ఎక్కువ అండ్ ఇప్పుడు 20 రూపాయల కంటే తక్కువ ఉన్న షేర్స్ ఎన్ని అని సెర్చ్ చేస్తే 68 స్టాక్స్ వచ్చాయి. అంటే 68 స్టాక్స్ 12 సంవత్సరాల క్రితం 50 రూపాయలు ఉన్నాయి, బట్ ఇప్పుడు 20 రూపాయల కంటే తక్కువగా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఈ 68 స్టాక్స్లో ఉన్న 3 స్టాక్స్ చాలామంది ఇప్పటికీ కూడా ఇన్వెస్ట్ చేసే స్టాక్స్ సుజ్లాన్ ఎనర్జీ ఒకటి, ఎస్ బ్యాంక్ ఒకటి, అండ్ అలాగే వోడాఫోన్ ఐడియా ఒకటి. ఈ స్టాక్స్ అన్నీ కూడా అంతకుముందు మనకి 100 రూపాయల కంటే ఎక్కువలోనే ట్రేడ్ అయ్యాయి, బట్ ఇప్పుడు 20 రూపాయల కంటే తక్కువలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ని అబ్జర్వ్ చేసినప్పుడు 2013 నుంచి క్లియర్గా వాళ్ళ యొక్క రిజర్వ్స్ అనేవి నెగిటివ్లోకి వెళ్తున్నాయి అండ్ డెప్ట్ మాత్రం పెరుగుతూ ఉంది. అండ్ ఈవెన్ ఈ కంపెనీ యొక్క P&L అబ్జర్వ్ చేసినా కూడా దీని యొక్క సేల్స్ ఒకప్పుడు 18-20 వేల కోట్లు ఉండే ఈ కంపెనీ ఇప్పుడు జస్ట్ 3,000 కోట్లు 6,000 కోట్లు మాత్రమే ఉంటుంది. మోరోవర్ ఈ కంపెనీకి ఇంకా 700 crores దాకా వీళ్ళు జస్ట్ ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తూ ఉన్నారు. బట్ స్టిల్ సుజ్లాన్ ఎనర్జీలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు అంటే అప్పుడప్పుడు ఈ స్టాక్ సర్ప్రైజింగ్ ప్రాఫిట్స్ ఇస్తుందన్నమాట. సో 2015 దాకా ఈ కంపెనీ దాదాపుగా 3,000, 8,000, 9,000 కోట్ల నష్టంలో ఉన్న కంపెనీ సడన్గా 2016 and 17లో సర్ప్రైజింగ్ ప్రాఫిట్స్ ఇచ్చింది. ఆబ్వియస్గా ఇది ఒక టర్న్ అరౌండ్ కంపెనీగా అనుకుని చాలామంది ఆ టైంలో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. బట్ స్టిల్ దీనికి క్లియర్గా హ్యూజ్ డెప్ట్ ఉండడం వల్ల 1,300 కోట్లు 1,200 కోట్లు కేవలం వీళ్ళు ఇంట్రెస్టే పే చేస్తూ ఉన్నారు. సో మరి అంత పెద్ద ఇంట్రెస్ట్ పే చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా మళ్ళీ లాసెస్లోకి వెళ్తారు. అయితే రీసెంట్గా 2021లో కూడా మళ్ళీ ఒకసారి మనకి మంచి ప్రాఫిట్ ఇచ్చేసరికి చాలా మంది మళ్ళీ ఇలాంటి పెన్నీ షేర్ ఇక్కడ నుంచి రికవరీ అవుతుంది అని అనుకుంటూ ఉన్నారు. బట్ మళ్ళీ 2022లో అది నెగిటివ్ రిజల్ట్సే ఇచ్చింది. సిమిలర్గా మనం వోడాఫోన్ ఐడియా యొక్క బ్యాలెన్స్ షీట్ అబ్జర్వ్ చేసినా కూడా 2019 దాకా అట్లీస్ట్ పాజిటివ్ రిజర్వ్స్ ఉన్న ఈ కంపెనీ 2020 నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా వీళ్ళ రిజర్వ్స్ అనేవి నెగిటివ్లోకి వెళ్తున్నాయి. అండ్ ఈవెన్ బారోయింగ్స్ అబ్జర్వ్ చేసినా కూడా చాలా డ్రాస్టిక్గా పెరుగుతూ ఉన్నాయి. సో అందుకని ఇలాంటి కంపెనీస్ ఏవైతే మనకి అప్పులు ఎక్కువగా ఉంటాయి, నెగిటివ్ రిజర్వ్స్ ఉంటాయి, ఇలాంటి కంపెనీస్ మళ్ళీ రివైవ్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఇచ్చే ఇనిషియేటివ్స్ కూడా ఈ కంపెనీ సర్వైవ్ అవ్వడానికే కానీ మళ్ళీ హై గ్రోత్ స్టేజ్లోకి తీసుకెళ్లడానికి కాదు. సో జనరల్గా ఎప్పుడైనా మనం ఒక కంపెనీని హోల్డ్ చేసుకుంటున్నప్పుడు ఆ కంపెనీ అసలు ఎప్పుడైతే స్టార్టింగ్ లాసెస్లోకి వెళ్తుందో అప్పుడు ఫస్ట్ ఇయరే ఎగ్జిట్ అయితే మంచిది. సో మనకి వోడాఫోన్ ఐడియా 2017లోనే మనకి ఫస్ట్ టైం నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది. అలాంటప్పుడు కనుక ఎగ్జిట్ అయ్యి ఉంటే 2017లో ఈ షేర్ ప్రైస్ దాదాపుగా 50 రూపాయల నుంచి 70 రూపాయల మధ్యలో ట్రేడ్ అయింది. బట్ ఈ రోజు చూడండి కేవలం 10 రూపాయల్లో ట్రేడ్ అవుతూ ఉంది. అంటే మనం 80% ఆఫ్ ది క్యాపిటల్ ఇందులో లూజ్ అవుతూ ఉన్నాం. సో అందుకని మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు దాని యొక్క ఫండమెంటల్స్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతేగాని ఈ కంపెనీ నాకు 10 రూపాయలకి దొరుకుతుంది, 20 రూపాయలకి, 30 రూపాయలకి అని చెప్పి షేర్ ప్రైజెస్ చూసి పెన్నీ షేర్స్ని బై చేసుకోకూడదు. అయితే ఇప్పటికీ చాలా మంది పెన్నీ షేర్స్ బై చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ సర్ప్రైజింగ్ ప్రాఫిట్స్ ఇస్తాయి పెన్నీ షేర్స్ కొన్నిసార్లు. బట్ ఒకసారి దాని యొక్క డీప్ అనాలిసిస్ చేస్తే కంపెనీ యొక్క సేల్స్ పెరగవు కానీ ప్రాఫిట్స్ మాత్రం పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి అనే దాని వెనకాల డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. కానీ అలాంటప్పుడు కొత్త ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆ స్టాక్ ని హెవీ రిటర్న్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తూ చాలా హై వాల్యుయేషన్స్ లో మొన్నటిదాకా ఒక 5 to 10 రూపీస్ ట్రేడ్ అయిన స్టాక్ ని 20-30 రూపీస్ పెరగగానే ఆ లెవెల్స్ లో బై చేస్తూ ఉంటారు. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత అబ్జర్వ్ చేస్తే ఆ 20-30 నుంచి కంటిన్యూస్ గా పడిపోతూ మేబీ 1 రూపీ 2 రూపీస్ దాకా కూడా ఆ షేర్స్ వస్తూ ఉంటాయి. అందుకనే మనం ఇలాంటి పెన్నీ స్టాక్స్ ఎక్కడైతే మనకి హ్యూజ్ రివైవల్ కనపడుతుంది లేదా
ఇలా బాగా పెరుగుతాయి అని అనుకుంటున్నామో యాక్చువల్గా అవి పెరగడం వెనకాల ఉన్న రీజన్ ఏంటి అనేది మనం ప్రాపర్గా తెలుసుకోవాలి. అండ్ ఈ కంపెనీస్ యాక్చువల్గా వీళ్ళ ప్రాఫిట్స్ ఒకవేళ లాస్ట్ ఇయర్ వచ్చినా అవి ఎంతవరకు కంటిన్యూ అవుతాయి అనే రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మనం ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఇలాంటి పెన్నీ షేర్స్ ఏవైతే మీకు ఫ్యూచర్లో పెరగవు అని అనుకుంటున్నారో అవి మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ కమెంట్స్ చదవడం ద్వారా మిగిలిన స్టాక్ మార్కెట్ బిగినర్స్ కూడా ఇలాంటి షేర్స్లో కొంచెం ఎక్కువ రిస్క్ ఉంది అని చెప్పి తెలుసుకోగలుగుతారు. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.